రిస్ట్రిక్షన్ చెప్తే ఆ రిస్ట్రిక్షన్స్ కూడా 100 ఆంక్షలు పోలీసు వారు పెడుతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని రానియడం లేదు, ఎలిఫెంట్ ఇవ్వనియడం లేదు, ఇలాంటి చావు మాటలన్నీ మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా పోలీసు వారు చెప్పడం జరిగింది, అయ్యా రండి, మీరు రండి, జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, మీరు ప్రశాంతంగా వెళ్ళండి, విచారించండి, వాళ్ళ కుటుంబం ఎక్కడికైనా పొమ్మని చెప్తున్నారండి. కాబట్టి కొంత రిస్ట్రిక్షన్ పోలీసు వారు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం మీద ఏదో ఆపాదించడం తప్ప అంత మించేయలేదు. ఆయన రావచ్చు. ఒకసారి నిన్న పేర్ని నాని గారు ఏం మాట్లాడారో చూద్దామండి. చూసిన తర్వాత సురేష్ గారి దగ్గర కల్లా మళ్ళీ మీ దగ్గరకు వస్తా. పేర్ని నాని గారు వంశీ విడుదల తర్వాత ఆయన ఏం చేస్తారు కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు ప్రజల్లో? మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అల్టిమేట్గా. సురేష్ గారు, ఈ జైల్లోకి వెళ్ళి వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని పరామర్శించటాలు, కేవలం జైళ్ళ దగ్గరికే ఈ జాతర మాదిరి తిరగటాలు, ఇవన్నీ ఎప్పుడు ఆపేసి జనం దగ్గరికి వస్తారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్తారు, ఆయన ఎంబడో 15,000 మందిని పోగేసుకుని వెళ్తారు. వాళ్ళ లిస్టు, వాళ్ళ జాతకం అంతా డీజీపీ గారి దగ్గర ఉంది, ఆయన మన సీఎం గారికి ఇచ్చారు. ఏదో ఒక రోజు క్రాక్ డౌన్ ఉంటుంది. ఇంకో యోగి ఇక్కడ కనిపిస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ మిషన్ మీదే ఉన్నారు. 15,000 మందిని ఎత్తి అలా లోపలేస్తారు. ఏమైపోతుంది? ఎందుకు మామూలుగా రాజకీయాలు చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ కక్షపూరిత రాజకీయాలు, రాళ్ళు ఇసురుకోవటాలు, తలలు పగలు కొట్టుకోవటాలు మామూలుగా చేయొచ్చు కదా? అంటే మీరు పరామర్శకు వెళ్తే విధ్వంసం జరగాల? సార్, మీకు మరియు తోటి ప్యానలిస్టులకు నా నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు ప్రతి ఒక్క దాన్ని కూడా విమర్శనాత్మకంగానే చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు